2 రోజుల తర్వాత విచారణకు వస్తా పోలీసులకు భగీరథ సమాచారం బండి భగీరథ కనబడట్లేదంటూ పోస్టర్లు అని చెప్పేసి ఒక వార్త అయితే మనకైతే వస్తున్నటువంటి సందర్భం చూద్దాం. ఒకసారి ఆ వార్తకి వెళ్దాం. ఎందుకంటే 2 రోజులల్లో నిజంగా చెప్తున్నా, భారతదేశ పోలీస్ వ్యవస్థ అయితేనేంది, అందులో పర్టికులర్గా తెలంగాణ పోలీస్ వ్యవస్థ అయితేనేది 2 రోజులలో ఎంతటి వాన్ని అయినా కూడా పట్టుకునేంత స్తోమత, సామర్థ్యం, వారి యొక్క టెక్నాలజీ ఈరోజు తెలంగాణ పోలీసుల సొంతం. వాళ్ళు క్లియర్గా తీసుకుంటే ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కూడా 2 రోజుల్లో ట్రేస్ చేయొచ్చు. బట్ ఎందుకు అంటే ఇది దాని మీద పెద్ద ఇష్టం లేదు కావచ్చు, లేకపోతే సంథింగో ఇంకా అది ఏందో మనకు తెలియదు. ఎక్కడ వచ్చింది అది? ఇంటర్ పరీక్ష రాసిన మహోజీ మాకు అగ్రనేత దేవ్జీ. ఇంటర్ కొత్త పుస్తకాలు ఎక్కడ? నీటికి రద్దు నిరసనగా బారాసావి లోగో భవన్ ముట్టడి యత్నం. టెట్ రివ్యూ ఏడొచ్చినాడా పోలీసులకు? కదులుతున్న టెట్ డొంక. ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేట్ బషీరాబాద్ థానాలో బుధవారం విచారణకు హాజరు కావాలంటూ మంగళవారం కరీంనగర్లో అతడి మేనమామకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భగీరథ్ థానాకు వస్తాడనే సమాచారంతో బుధవారం ఉదయం నుంచే ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరారు. భగీరథ్ను అరెస్టు చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఇంతటి ఉత్కట మధ్య ఊహించని విధంగా భగీరథ్ నుంచి పోలీసులకు మెయిల్ వచ్చింది. తాము బుధవారం విచారణకు రాలేనని, 2 రోజుల తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట హాజరవుతానంటూ పేర్కొన్నారు. ఈ నెల 12న తనకు పోలీసులు నోటీసులు జారీ చేశారని, దర్యాప్తునకు సహకరిస్తారన్నారు. తన హక్కులకు భంగం కలిగి వాటిల్లకుండా చట్టం పట్ల గౌరవంతో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై వాదనలు వినిపిస్తారని పేర్కొన్నారు. తక్కువ సమయంలో నోటీసులు ఇవ్వడంతో వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేకపోతున్నారని తెలిపారట. తాన ఎదుట ఉద్రిక్తత. ట్యాంక్ బండ్ కూడా నిరసన చెప్తున్న POW నేత సంధ్య, మహిళా సంఘాల ఐక్యవేదిక బాధ్యులు. ఇక బారాసా ఒత్తిడితోనే కేసు నమోదు. మాజీ మంత్రి గంగుల కమలేకర్. ఎవరు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఇలా మేము పోరాటం చేయడం వల్ల ఎంత అప్డేట్ కావాల్సింది బాధిత మహిళకు న్యాయం కదా. ఇప్పుడు నువ్వు ఓన్ చేసుకోను, నేనేం చేసుకోను, ఇవ్వల వల్ల ఏంటంటే 110% నేను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు మాత్రం హ్యాట్సాప్ చెప్తున్నా ఈ విషయంలో. ఏమన్నా యాక్టివేటా అసలు మొత్తం సోషల్ మీడియాకు సంబంధించిన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాళ్ళకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులలో, వాళ్ళకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళల్లో చాలా అద్భుతమైన రీతిలో ఈ ఫోక్సో చట్టానికి సంబంధించిన దాని మీద వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా ఫైట్ చేస్తూ ఉన్నారు, అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ క్రైమ్ కదా. ఫోక్సో అనేది ఎంతోమంది మైనర్ బాలికలకు ఈరోజు రక్షణ కవచం లాంటి ఒక అద్భుతమైనటువంటి చట్టం. దాన్ని ఉల్లంఘన జరిగితే ఊకునేది లేదని ఈరోజు తీసుకున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, నిరసనలు అయితే, ఆందోళనలు అయితే, నాకు నిన్న చూసిన నేను సోషల్ మీడియాలో మెట్రో ట్రైన్ ఎక్కేసి ఆ పిల్లని ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ అబ్బాయి కనపడతలే అని చెప్పేసి అక్కడ పోస్టర్లు అంటించినారు. నిజంగా ఇట్లా జరగాలి. నిజంగా జరిగితేనే కదా నిజంగా బాధితురాలికి అయితే న్యాయం జరిగేది. తర్వాత వ్యక్తిత్వ హననం అవుతున్నా కూడా, కింద పోస్టులు పెట్టుకున్నా కూడా కింద ఇష్టానుసారంగా బీజేపీ కార్యకర్తలు ముందు నుంచి కూడా నోటికి పని చెప్తారు కాబట్టి అలా ఇక విపరీతమైనటువంటి బూతులతో రెచ్చిపోతున్నా కూడా ఈరోజు ఆ ఇష్యూని మాత్రం చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అందులో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులకు సంబంధించి చూస్తూ ఉన్నాం. మనకు డీజీపీ ఆనంద్ వినతి పత్రం అందిస్తున్నటువంటి తుల ఉమా, గొంగడి సునీత, సత్యవతి రాథోడ్ సంబంధించిన వీళ్ళు కూడా ఎక్కడెక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రతి అంశానికి సంబంధించిన, ఎందుకంటే మహిళా పక్షం ఉంటేనే కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల మహిళల పరిరక్షణ కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి మరో పారు నిరూపితమైంది ఈ ఇష్యూ తోటి. తర్వాత చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎవరు నిర్దోషిగా బయటకు వస్తున్నారనేది పక్కన పెడితే హ్యాట్సాప్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా 100% ఈ విషయంలో మాత్రం నేను మీకు 100 మార్క్స్ వేస్తాను. ఓవైపు సమకాలీన సమస్యలపై, ఇప్పుడు వడ్ల సమస్యలపై ఒకవైపు పోరాటం చేస్తూనే ఉన్నారు, మరోవైపు ఈ ఫోక్సోకి సంబంధించిన దాని మీద, మరోవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలు, ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను కూడా ప్రజలకు చూపించడంలో పాటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అయితేనేది, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకత్వం అయితేనేది కూడా ముందు కూడా చాలా అద్భుతమైనటువంటి రేంజ్లో వాళ్ళు ఒకసారి కూడా యాక్టివేట్ అయినరు, అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు ప్రతి అంశాన్ని ఎక్స్ వేదిక. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు, వేరే పార్టీ సోషల్ మీడియాకు కొన్ని నేను తేడాలు నేను గమనించిన జర్నలిస్ట్గా. వ్యక్తిగత దూషణలకు వెళ్ళరు. ఈ మార్ఫింగ్ సంబంధించిన ఫొటోస్ కానీ, లేకపోతే ఒక ప్రాపగండా ఉంటుంది చూసినావా, ప్రాపగండా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు కనపడదు.
సోషల్ మీడియా వారియర్స్లో కూడా కనపడదు. వాళ్ళు జస్ట్ సబ్జెక్ట్ వైజ్గా కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ కింద ఇది కాంగ్రెస్ కానీ లేకపోతే ఈ బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తిగత హననాలకు పాల్పడుతుంటారు. ఇష్టానుసారంగా లకారాలు అకారాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. అందుకనే బేసికల్గా చెప్తున్నా ఈ తెలంగాణలో ప్రతి సమస్యను అడ్రస్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పడుతున్నటువంటి ఏదైతే ఈ శ్రమ అంటే స్టెబిలిటీగా మీన్స్ ఒక లైన్ క్రాస్ చేయకుండా వాళ్ళ ముందు నుంచి కూడా అట్నే ఉంటారు. కాకపోతే వీళ్ళని డిగ్రేడ్ చేయడం కోసం కొన్ని రీట్వీట్లు చేసి కూడా కేసులు పెట్టిన సందర్భాన్ని, తర్వాత వాళ్ళ భార్యల మీద వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడాన్ని కానీ మనం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారంటే చూస్తుంటాం. మనం ఊళ్ళల్లో కూడా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. వాట్సాప్ గ్రూప్లలో చాలామంది ఉంటారు. పార్టీలకు అతీతంగా ఊరు ఒక పార్టీకి సపరేట్ ఉంటుంది, ఊరు అంటే ఒక సపరేట్ గ్రూప్ ఉంటాయి. ఆ గ్రూప్లలో చూస్తుంటాం కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఇందిరమ్మ ఇల్లుకు నన్ను డబ్బులు అడుగుతున్నారు, లేకపోతే అది అడుగుతున్నారు అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా ఇది ఒక బ్యాలెన్స్డ్ చేయడంలో నేను చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి మెచ్యూరిటీ ప్రదర్శిస్తున్నారు అన్న దాంట్లో ఇదొక ఈ ఇష్యూ పోక్సో ఇష్యూ అనేది ఒక ప్రధానమైన కారణం. ఇట్లాంటి నిజంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోకుండా ఇష్యూని అడ్రస్ చేస్తూనే ఇట్లా ముందుకెళ్తే ప్రజలు కూడా అర్థమవుతుంది. ప్రజలు కూడా చాలా అద్భుతంగా దాన్ని స్వీకరిస్తారు. దాంట్లో తప్పులు సాధ్యాలు అసాధ్యాలు ఎందుకు ఈరోజు ఈ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు, ఎందుకు ఈరోజు సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతూ ఉంది, ఎందుకు మహిళలు స్పందిస్తూ ఉన్నారు, ఎందుకు సామాజిక వెత్తలు స్పందిస్తూ ఉన్నారు, ఎందుకు మహిళా సంఘాలు స్పందిస్తున్న అంశానికి సంబంధించిన దాని మీద కూడా వాళ్ళకు అవగాహన వచ్చే ఉంటుంది. అట్లా క్లమ్జీ కాకుండా ఇష్యూ బేస్డ్గా ఇట్లా ముందుకెళ్తే ప్రధాన ప్రతిపక్షం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని సమస్యలను అడ్రస్ చేస్తుంది. ప్రజల మన్ననలు కూడా చురగొనడంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ముందుంటుందన్న దాంట్లో ఇలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక బ్యాక్ టు పేపర్. కదులుతున్న నీట్ డొంక. రాజస్థాన్లో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొత్తం పరీక్షను మంగళవారం జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 23 లక్షల మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించినట్లు సంస్థ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సూచనతో దర్యాప్తు సిబిఐకి అప్పగించింది. దీంతో ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన రాజస్థాన్ ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్తో కలిసి సిబిఐ విచారణ జరుపుతుంది. ఇది ప్రస్తుతం దేశంలో పుష్కర కాలం పాటు పూర్తి చేసుకున్నటువంటి మన బీజేపీ ప్రభుత్వ తీరు ఇట్లా తలగబడ్డది. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లీక్ అయితేనే నానా గగ్గోలు ఇక 10th పేపర్ లీక్ అయిందని చెప్పేసి నానా అది ఇష్టానుసారంగా రచ్చలేపిన వాళ్ళు. మరి నీట్ అండి, దేశానికి వైద్య రంగంలో అద్భుతమైన డాక్టర్లను అందించి ఒక నీటి పరీక్ష 5 లక్షల కోసం అమ్ముడు పోయిందట రాజస్థాన్లో. మరి ఎవరి వైఫల్యం ఇది? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కదా. ఇప్పుడు కూడా సపోర్ట్ చేయడా? ఇప్పుడు కూడా వచ్చి మాట్లాడా? నిజంగా అందుకనే చెప్తున్నా, ప్రాపగండా ఎప్పుడు కూడా పనిచేయదు. అందులో భారతదేశంలో చూస్తున్నాం 10 ఏళ్ల పాటు, అంటే ఇక పుష్కర కాలం పాటు వీళ్ళు దేశ ధర్మము సనాతన ధర్మం, మా దేశ గురువు, మా మోడీ, మా కథ, మా డబ్బులింజల్ సర్కారులు, మా ఇక ఇవన్నీ మాట్లాడుకుంటున్న తర్వాత ఒకరోజు ప్రజలకు విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తే నేను చెప్తున్నా కదా, రైట్. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి సంబంధించిన దాని మీద కొన్నిటిని నేను ఏకీభవించిన, చాలా అంశాలకు సంబంధించిన దాని మీద నేను బీజేపీ పార్టీ సిద్ధాంతాలని మాత్రం నేను పూర్తి స్థాయిలో విమర్శిస్తా. ఎందుకంటే ఈ హిందుత్వం కాదు, దేశ రక్షణ కోసం సంబంధించిన దాని మీద నేను 100% బీజేపీని ఏకీభవిస్తా. బట్ అంతర్గత శిక్షణ కూడా ఉండాలి కదా. నువ్వు దేశాన్ని కాపాడేటప్పుడు దేశ ప్రజల ఉన్నతి కూడా కాపాడగల, దేశ ప్రజల ఆకలి కూడా తీర్చాలి కదా, దేశ ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చాలి కదా. ఏమన్నాం అంటే మేము గుడి కట్టినాం, ఎంతసేపు కడతావు ఈ గుడి కట్టినతో రాజకీయం నడుస్తుందా? చూడు, మొత్తం దేశం మొత్తమే క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సాక్షాత్తు మోడే చెప్తున్నటువంటి మాట కదా. ఆయన ఫస్ట్ వార్త వచ్చింది కదా, ఇది మన కాన్వాయ్ తగ్గించుకొని వెళ్ళిపోతుందని చెప్పేసి. ఇది కదా సంపద పెంచరా? ఇట్నే పోతారా? 4 గుళ్ళు కట్టుకుంటూ పోతారా? 3 మసీదులు కూల్చుకుంటూ పోతారా? ఏమవుతుంది దీనివల్ల? ఇట్నే 4 లైంగిక ఆరోపణలు వచ్చుకుంటా వాళ్ళ మీద వీళ్ళ మీద చూస్తున్నాం మనం. మరీ దారుణం. మొన్ననే మహారాష్ట్ర అనుకుంటా, ఆయన ఎవరు కారత్తా ఆయన పేరు ఉంటుంది, ఆయన అయితే మొత్తం క్యాబినెట్నే మొత్తం దుకాణం ఓపెన్ చేసిండు. దరిద్రం ఏంటంటే అక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది బీజేపీ రాష్ట్రంలో మహిళలకు ఉన్నటువంటి గౌరవం, ఇక బీజేపీ రాష్ట్రంలో భారతదేశ ప్రజలకు ఉన్నటువంటి గౌరవం. ఇట్లా నీట్ పరీక్షలు రద్దు, అసలు కనీసం ఇదేమన్నా పద్ధత? దీన్ని ఎవరు అడ్రస్ చేయాలి?
దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని తిరిగి ఏం మాట్లాడుతారో అర్థం కానీ రాహుల్ గాంధీ దీన్ని అద్భుతంగా టేక్అవుట్ చేయాలి. అది ఇట్లా ఎందుకైందని చెప్పేసి నిలదీయాలి. ఇట్లా ఎందుకైందని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కడిగి పారేయాలి. ఈడ బీఆర్ఎస్ పార్టీ పోరాళ్ళు నిజంగా రోజు పోతుంటే ఉస్మానియా క్యాంపస్లో మేము అక్కడి నుంచే వస్తాం కాబట్టి రోజు అంచెలు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. అంత సోయి కూడా సోయకు లేదు ఈడ. వీళ్ళు ఫస్ట్ ఏంది వీళ్ళ నిజంగా చెప్తున్నా బాబా ఇట్లాంటి అనైతికమైన పరిపాలనని ఇట్లాంటి దరిద్రమైనటువంటి బంధాన్ని అయితే నేను ఎప్పుడు చూడలే. ఒక కేంద్ర మంత్రి అందులో పొద్దున్న లేస్తే కాంగ్రెస్ను కనీసం కూడా ఏమంటారు దాన్ని ఒక మనిషిలో లెక్క కూడా చూడకుండా ఇష్టం తిట్టే ఒక నాయకుడికి సంబంధించిన కొడుకు ఈరోజు ఫోక్సోలో ఆరోపణలు ఎదుర్కొంటే ఏదో తూతూ మంత్రంగా తుమ్మకాయ మంత్రంగా దాన్ని మసిమూసి మారడిగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదా ఇట్లనా? రేపొద్దున అదే ప్లేస్లో నువ్వు ఉంటే అదే ప్లేస్లో ఆయన ఉంటే సేమ్ మీరు కాపాడుకుంటూ పోతే పెద్దోడికో న్యాయం పేదోడికో న్యాయం అవుతుందా? నిజంగా ఇదే ప్లేస్లో ఒక ముస్లిం ఉంటే ఈ బీజేపీ ఊకున్నా, ఒక మైనార్టీ ఉంటే ఈ బీజేపీ ఊకున్నా, పోనీ అదే అమ్మాయి ముస్లిం అయితే అది ఎంతవరకు ఉంటే ఎంతవరకు వెళ్ళిపోయేది? అరే పొద్దున లేస్తే బీజేపీని మీద బీజేపీని వాడి ఇష్టానుసారంగా మాట్లాడే ఎంఐఎం పార్టీ కూడా ఇంతవరకు ఒక్కసారి స్పందించదా? స్పందిస్తే మళ్ళీ పైనంగా అమ్మాయినే తప్పుకున్నట్టు తప్పుపడుతుందా? వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? ఎంఐఎం పార్టీ ఏది? ఒక కొవ్వొత్తి రాళ్ళు తీసిందా? పోనీ ఆందోళన కార్యక్రమం చేసిందా? అరే అమ్మాయి ఫోక్సోలో మైనర్ బాలిక మీద ఆరోపణలు చేసింది వాళ్ళకు మదర్ అని చెప్పేసి ఏమన్నా పోయి పోలీస్ స్టేషన్లో ఏమన్నా ఎంక్వైరీ చేసిందా? లేదు, చేయదు. తెలవాలి, ప్రజలకు కూడా అర్థం కావాలి. అరే ఈ తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణే ముఖ్యం అనుకునేటోళ్ళకు ఎప్పుడైనా తెలంగాణ ముఖ్యం, వీళ్ళకి అట్లా కదా రాజకీయమే ముఖ్యం అనుకుంటే కిట్నే ఉంటుంది. ఇంత నీట్కి సంబంధించిన పరీక్ష మీద అంత జరుగుతున్నటువంటి మాట. ప్రతి దాంట్లో వైఫల్యం, కానీ దేశం మాత్రం వెలిగిపోతుంది. బంగారం కొనకండి కానీ దేశం మాత్రం వెలిగిపోతుంది. ఖర్చులు పెట్టకండి కానీ దేశం మాత్రం వెలిగిపోతుంది. దుబారా ఖర్చులు ఆపేయండి, మొత్తం ఇక ప్రజలు జర కొంచెం మళ్ళా ఏది లాక్డౌన్ అయిపోయి వెళ్ళండి, దేశం మాత్రం వెలిగిపోతుంది. ఎట్లా వెలిగిపోతారు అయ్యా? ఇదెక్కడ న్యాయం? అసలు ఒక అది ఉందా ఏమన్నా? ఎట్లా పెంచాలి, ఉత్పత్తి ఎట్లా పెంచాలి? మనం దిగుమతులు చేసుకుంటున్నాం, ఆ దిగుమతులు అంటే మన భారతదేశంలో ఎట్లా తయారు చేయాలనేది ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇక మీరేమంటారు కానీ ఇక చేతులు ఎత్తేసి కూర్చుంటే ఎట్లా? విపరీతమైనటువంటి రాష్ట్రాల నుంచి పన్నులు వసూలు చేసుకుంటూనే ఉండే, పన్నులు ఇస్తూనే ఉండే. హైదరాబాద్ లాంటి రాష్ట్రం నుంచి జిఎస్టీలు పోతూనే ఉండే, బెంగళూరు నుంచి పోతూనే ఉండే, చెన్నై నుంచి పోతూనే ఉండే, ముంబై నుంచి వస్తూనే ఉండే. మరి ఆ పైసలన్నీ ఏం చేస్తున్నట్టు వీళ్ళు? భారతదేశ జనాభా దేశం వెలిగిపోతుంది కానీ మళ్ళీ భారతదేశం మళ్ళీ ఏది పేదరిక దాంట్లో ఎక్కడో స్థానంలో ఉంటుంది, దాన్ని ఏమంటారు ఉద్యోగ కల్పనలో ఏదో స్థానంలో ఉంటుంది, మళ్ళీ దేశం వెలిగిపోతుంది. ఎక్కడ వెలిగిపోతుంది రా దేశము? ఎక్కడ దేశం వెళ్ళిపోవడం ఏంటంటే లైంగిక ఆరోపణల దాంట్లో ఏమనంటే ఇక ఏదో దేశభక్తి అని చెప్పేసి ఆ భక్తి అని చెప్పేసి ఇది భక్తి అని చెప్పేసి 4 కాల్పులు జరిపించేయాలి, 4 వీళ్ళు పోయి అటు వేసినామని చెప్పాలి, ఇలా ఇది చేసినామని చెప్పాలి, అయిపోయింది, ప్రజలకు అయిపోయి ఓట్లు వేసుకోవాలి. ఎందుకు ఇంత అనైతికత? దేశం మీద ప్రేమ అందరికున్నది. ఇక్కడ ఉన్నోళ్ళు ఈ బీజేపీ వచ్చిన తర్వాతనే భారతదేశం ఏం సన్నగా తలిగుడ్డు వేసుకొని పంతలేదు ప్రజానికం. అప్పుడు కూడా అట్నే ఉంది, ఇప్పుడు కూడా అట్నే. కాకపోతే ఇదేదో పోలరైజేషన్, పిల్లల్ని ముందస్తుగా ఏదో చేసుకొని వాళ్ళ నెత్తిలో హిందుత్వమనో ఇంకో అని చెప్పేసి నింపి ఈరోజు అవుతుంది. కానీ ఎప్పటికి ఇది చేటు స్టార్ట్ చేయండి, ఇప్పటికైనా ఉత్పత్తులు పెంచే స్టార్ట్ చేయండి, భారతదేశాన్ని మళ్ళీ వెలిగించండి, నిజంగా వెలిగించండి దయచేసి. పేపర్లలో వికాసిత్ భారత్ అట, వికాసిత్ భారత్ కాదు ఇది, మొత్తం ఏమంటారు దాన్ని కుళ్ళిపోతున్న భారతదేశంకి వైపు వెళ్ళిపోతుంది. ఇంకా మరి మేధావులు ఏం చెప్తారు అనేది తర్వాత చూసుకోవాలి.